రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భావితరాలపై ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని తెలిపారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా కేంద్ర మంత్రి తార్నాకాలోని బాబాసాహెబ్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికులు, అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలు మొక్కవోని ధైర్యంతో రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు నడిచి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారని పేర్కొన్నారు. 134వ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా ఈరోజు దేశమంతా నిర్వహించుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి భారత రాజ్యాంగం గత 77 సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఒడిదుడు వచ్చినప్పటికీ దేశ ప్రజల సహకారంతో మరి ఈ యొక్క రాజ్యాంగము అద్వితీయంగా ముందుకెళ్తా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పునరుద్ధరించడం జరిగింది.